Good morning everybody students. Today session lo phenol preparations. Phenol preparations. Preparations of phenol. Heading alagane pettukunnanu. Okay, the first preparation from chlorobenzene. From chlorobenzene. క్లోరోబెంజీన్ నుండి ఫెనాల్ ను ప్రిపేర్ చేయటం. ఫెనాల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ప్రిపేర్ ఫెనాల్ ఆర్ ఫినోల్. ఓకేనా? ఆ ఫెనాల్ ని ప్రిపేర్ చేయాలి. ఓకే, ఫ్రమ్ క్లోరోబెంజీన్. సో ద క్లోరోబెంజీన్ ఈజ్ fused with sodium hydroxide. To form sodium penoxide. Sodium penoxide. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేయమన్నాడు? క్లోరోబెంజీన్ ఈజ్ ఫ్యూజ్డ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ టు ఫార్మ్ సోడియం పెనాక్సైడ్. ఓకేనా? విచ్ ఈజ్ acidified to get phenol. The first chlorobenzene తీసుకున్నాడు, is fused with sodium hydroxide to form sodium phenoxide, which is acidified to get phenol. ఓకేనా? చూద్దాం. క్లోరోబెంజీన్ యొక్క స్ట్రక్చర్ తీసుకున్నారు. క్లోరోబెంజీన్ is fused with sodium hydroxide. Yet 623 Kelvin and 320 atmosphere pressure. At 623 Kelvin and 320 atmosphere pressure. To form sodium penoxide. ఓకేనా? డెఫినేషన్ ఇంకొక రకంగా కూడా రాయొచ్చునా. క్లోరోబెంజీన్ is fused with sodium hydroxide at 623 Kelvin and 320 atmosphere pressure. To form sodium penoxide. ఓకే, స్టార్టింగ్ రాసిన కరెక్టేనా? ఇక్కడ చూడండి, క్లోరోబెంజీన్ is fused with
sodium hydroxide at 623 Kelvin and 320 atmosphere pressure. 320 atmosphere pressure to form sodium phenoxide. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి అన్న, ఇది ఆక్సిజన్, సోడియం, సోడియం ఆక్సైడ్, ఇది Cl మైనస్ క్లోరైడ్ టు అట్రాక్ట్ హైడ్రోజన్ తో HCl రిమూవ్ అయిపోతున్నారు. HCl is removed. HCl అనేది రిమూవ్ అయిపోయింది నాకు. సోడియం ఆక్సైడ్ అని చూడండి, సోడియం ఆక్సైడ్ ఇంట్రడ్యూస్డ్ para position of benzene. ఈ సోడియం ఆక్సైడ్ ని para position of benzene లో ఇంట్రడ్యూస్ చేస్తే సోడియం పెరాక్సైడ్ అయాన్ is formed అన్న. O minus Na plus sodium peroxide. Sodium peroxide. Okay na? Which is acidified to get phenol. దీన్ని ఎసిడిఫై చేయమంటాడు. ఎసిడిఫికేషన్ దేనితో చేస్తారంటే HCl తో హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో ఎసిడిఫికేషన్ చేస్తారు. ఇది ఏ విధంగా అయోనైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది? H+ గాను Cl గాను అయోనైజేషన్ జరిగింది అన్నమాట. ఇప్పుడు Cl నెగటివ్ చార్జ్ టు అట్రాక్ట్ పాజిటివ్ చార్జ్ ప్లస్ NaCl, ఈ నెగటివ్ చార్జ్ టు అట్రాక్ట్ పాజిటివ్ హైడ్రోజన్ ఏమవుతుంది? ఫినోల్. Which acidified is to get phenol. Okay, అదిగోనా ఫినాల్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు? సోడియం ఆక్సైడ్ ని పారా పొజిషన్ ఆఫ్ బెంజీన్ ఇంట్రడ్యూస్ చేస్తే క్లోరైడ్ అనేది హైడ్రోజన్ అట్రాక్ట్ చేసి HCl రిమూవ్ అవుతుంది. ఈ సోడియం ఫెనాక్సైడ్ ని ఎసిడిఫికేషన్ చేస్తే ఈ Cl మైనస్ సోడియం ప్లస్ ని అట్రాక్ట్ చేసుకుని NaCl గా బయటకు వచ్చింది. ఓకే, ఈ నెగటివ్ చార్జ్ H+ ని అట్రాక్ట్ చేసుకుని OH గా ఫామ్ అయ్యి ఫినోల్ వచ్చింది అంతే. ఓకేనా? అర్థమైంది కదా? దీన్ని ఫ్రమ్ క్లోరోబెంజీన్ నుంచి టు ప్రిపేర్ ఫినోల్. ఫస్ట్ ఏం చేశాడన్నా? క్లోరోబెంజీన్ ఈజ్ ఫ్యూజ్డ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ at 623 Kelvin and 320 atmosphere pressure to form sodium peroxide, which is acidified to get phenol. Okay, note చేసుకోండి. నోట్ చేయండి. సెకండ్ ప్రిపరేషన్ ఫ్రమ్ క్యూమిన్. సెకండ్ ప్రిపరేషన్ చూద్దాం. ఫ్రమ్ క్యూమిన్. క్యూమిన్ నుండి ఫెనాల్ ప్రిపరేషన్. క్యూమిన్ ఈజ్ ఏ ఐసోప్రొపైల్ బెంజీన్. క్యూమిన్ ఏమని పిలుస్తారంట? ఐసోప్రొపైల్ బెంజీన్ అని పిలుస్తారంట. ఏమని పిలుస్తారు? ఐసోప్రొపైల్ బెంజీన్. ఓకే, స్టార్ట్ చేయండి. క్యూమిన్ ఈజ్ isopropyl benzene. Cumin is oxidized in the presence of
Oxidized in the presence of air. Air to form cumene hydroperoxide. To form cumene hydroperoxide. To form cumene hydroperoxide. It is converted to phenol and acetone. It is converted to phenol and acetone. It is converted to phenol and acetone. Phenol and acetone by treating with dilute acid. Okay, first preparation from chlorobenzene ద్వారా phenol prepare చేసాం. Second preparation from cumene. Cumene is a isopropyl benzene. ఏమని పిలుస్తారు cumene ని? Isopropyl benzene అని పిలుస్తారా? Cumene is oxidized in the presence of air. క్యూమిన్ ఏం చేస్తున్నాడంటే గాలి సమక్షములో ఆక్సీకరణం చెందిస్తున్నాడు. ఆక్సిడైజ్డ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. క్యూమిన్ ని గాలి సమక్షములో ఆక్సీకరణం చెందించినప్పుడు ఏం ఏర్పడుతుంది? క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ఈస్ ఫార్మ్. అని చెప్తున్నా. ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు phenol and acetone by treating with dilute acid. ఈ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ తీసుకుని it is treated with dilute acid. dilute acid తో క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ తో రియాక్ట్ చేసాం అనుకున్న ఏం ఏర్పడుతుంది? ఫినోల్ అండ్ ఎసిటోన్ ఈస్ ఫార్మ్ అని చెప్తున్నాడు. ఓకే, చూద్దాం. మొదటగా క్యూమిన్ స్ట్రక్చర్ చూద్దాం. Cumene, isopropyl benzene. Cumene, it is isopropyl benzene. Cumene is oxidized in the presence of air. Oxidized in the presence of air to form క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్. క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఈ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్యస్థంగా సెంట్రల్ గా 2 ఆక్సిజన్ ఆటమ్స్ బాండ్ అవుతాయి. అప్పుడు క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ఇస్ ఫార్మ్. CH3 COOH CH3 benzene. క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్. ఆక్సిజన్ బాండ్ ఏమంటారు? పెరాక్సీ బాండ్ అంటారు. ఏమంటారు? పెరాక్సీ బాండ్. ఓకే, ఇక్కడ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య పెరాక్సీ బాండ్ ఫామ్ అయింది కాబట్టి దిస్ ఇస్ క్యూమిన్ గ్రూప్. క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్. క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ఇస్ ఫార్మ్. ఈ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ని డైల్యూట్ యాసిడ్ తో ట్రీట్ చేయమంటున్నా. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? డైల్యూట్ యాసిడ్ HCl. అవుతాయి. ఇక్కడ డైల్యూట్ యాసిడ్ తో ఎప్పుడైతే మనం ట్రీట్ చేస్తున్నాం అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ఫినోల్ అండ్ ఎసిటోన్. ఓకేనా? H+.
ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే నాన్న మనకి ఇక్కడ ఎసిటోన్ రావాలి, ఫీనోల్ రావాలి. ఫీనోల్ రావాలంటే ఇక్కడ ఎసిడిఫికేషన్ జరుగుతుంది. డైల్యూట్ యాసిడ్ తో ఎసిడిఫికేషన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎసిటోన్ గాను ఫీనోల్ గాను సెపరేట్ అవుతుంది నాన్న. ఎసిటోన్ బెంజీన్. ఇక్కడ ఏముంది హైడ్రాక్సీ గ్రూప్ ఉంది కదా. ఈ OH గ్రూప్ ఇంట్రడ్యూస్ ద బెంజీన్ పొజిషన్, ఇట్ ఈస్ ఫార్మ్ ఫీనోల్. ఓకే, రిమైనింగ్ ఏం మిగిలింది? ఈ బాండ్ ఉంది ఆక్సిజన్ CH3CH3. ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరిగితే C డబుల్ బాండ్ CH3CH3 ఎసిటోన్ ఈస్ ఫార్మ్ ప్లస్ CH3 C డబుల్ బాండ్ CH3 ఎసిటోన్. CH3 C డబుల్ బాండ్ CH3 ఎసిటోన్. ఓకేనా? ఇక్కడ చూడండి హైడ్రాక్సీ గ్రూప్ ఇంట్రడ్యూస్ ద బెంజీన్ పొజిషన్. ఇక్కడికి వచ్చి పొజిషన్ ఇది వచ్చిన దానికి ఏముంది? ఫీనోల్ వచ్చింది రండి. అప్పుడు ఈ బాండ్ అనేది ఇక్కడ మైగ్రేషన్ జరిగితే C డబుల్ బాండ్ CH3CH3 ఎసిటోన్. దిస్ ఇస్ కాంపౌండ్ నేమ్ is phenol. This compound name is acetone. Okay. Cumene is a isopropyl benzene. Cumene is oxidized in the presence of air to form cumene hydroperoxide. Cumene hydroperoxide ni dilute acid తో ట్రీట్ చేస్తే ఏం ఫామ్ అయింది? ఫినోల్ అండ్ ఎసిటోన్ ఈస్ ఫామ్ అని చెప్తున్నాను. నెక్స్ట్ థర్డ్ ప్రిపరేషన్ నోట్ చేయండి. థర్డ్ ప్రిపరేషన్ from benzene diazonium chloride. From benzene diazonium chloride. From benzene diazonium chloride. Diazonium chloride నుంచి phenol preparation. ఫస్ట్ డైజోనియం క్లోరైడ్, బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని ప్రిపేర్ చేద్దాం. ఏరోమాటిక్ ప్రైమరీ ఎమిన్స్ ని యూజ్ చేసి బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని ప్రిపేర్ చేద్దాం. ఆ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఇస్ కన్వర్ట్స్ టు ఫినోల్ గా కన్వర్ట్ అవుద్దంట. చూద్దారా? Aromatic primary amines reacts with nitric acid. Reacts with nitric amlam. Reacts with nitric acid. At 723 Kelvin and 778 Kelvin. 723 to 723 Kelvin to 778 Kelvin and 0 to 5 degrees centigrade, 0 to 5 degrees centigrade to form benzene diazonium chloride.
డైజోనియం క్లోరైడ్. aromatic primary amines reacts with nitric acid. నైట్రిక్ ఆమ్లం అన్న నైట్రేషన్ మిక్చర్ అంటారు. ఇక్కడ ఏం తీసుకోవచ్చు, నైట్రిక్ యాసిడ్ బదులు ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే నైట్రేషన్. అలాగే రాసిన కన్వర్ట్ ఏం పడదు, నైట్రేషన్ మిక్చర్. నైట్రేషన్ మిక్చర్ at 723 Kelvin to 778 Kelvin and 0 to 5 degrees centigrade to form benzene diazonium chloride. Okay, benzene diazonium chloride. It is acidified to get phenol. చూద్దాం. ఏరోమాటిక్ ప్రైమరీ ఎమిన్ అంటే ఏంటంటే ఎనిలిన్. ఏం తీసుకున్నాను, ఎనిలిన్. నైట్రేషన్ మిక్చర్ రియాక్ట్స్ విత్ నైట్రేషన్ మిక్చర్. నైట్రేషన్ మిక్చర్ అంటే NaNO2 ప్లస్ HCl. నైట్రేషన్ మిక్చర్. నైట్రేషన్ మిక్చర్ తో ఏరోమాటిక్ ప్రైమరీ ఎమిన్స్ ని రియాక్ట్ చేసామనుకో ఏం ఫామ్ అవుతుంది, బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఫామ్ అవుతాయి. ఏ టెంపరేచర్ లో, at 723 Kelvin to 778 Kelvin and 0 to 5 degrees centigrade. 0 to 5 degrees centigrade gives rise to 723 Kelvin to 778 Kelvin, 0 to 5 degrees centigrade. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ HCl ఎలాగా అయోనైజేషన్ జరుగుతుంది, H+ గాను Cl- గాను అయోనైజేషన్ జరుగుతుంది. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. ఇక్కడ 2 హైడ్రోజన్స్, 4 హైడ్రోజన్స్. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి, 2 ఆక్సిజన్. 2H2O గా రిమూవ్ అవుతున్నారు, 2H2O. ఓకే, ఇక్కడ సోడియం Na+ గాను NO2 మైనస్ గాను విడిపోతున్నారు. ఈ సోడియం ఉంది చూడండి తల్లి, ఈ సోడియం ప్లస్ Cl- ఎన్ని ఉన్నాయి, 2 Cl- ఉన్నారు. ఒక Cl- అట్రాక్ట్ సోడియం NaCl. రిమైనింగ్ ఏం మిగిలింది నాన్న, నైట్రోజన్, ఒక క్లోరైడ్. నైట్రోజన్ ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది కాబట్టి ఈ నైట్రోజన్ గెయిన్ టు నైట్రోజన్. క్లోరైడ్ గ్రూప్ is introduced the డైజోనియం గ్రూప్. అప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే బెంజీన్ డైజోనియం క్లోరైడ్. ఆల్రెడీ నైట్రోజన్ ఉంది, ఈ నైట్రోజన్ గెయిన్ చేసుకుంటే N2 ప్లస్ క్లోరైడ్ అయాన్ ఇంట్రడ్యూస్ ద డైజోనియం గ్రూప్ N2 Cl-, benzene diazonium chloride is formed. Benzene diazonium chloride. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ అలా. ఫస్ట్ ఏరోమాటిక్ ప్రైమరీ ఎమిన్స్ లో ఉన్న 2 హైడ్రోజన్స్, ఈ 2 హైడ్రోజన్స్ ఈ 2 ఆక్సిజన్స్ H2O గా రిమూవ్ అయిపోయింది అన్నమాట, H2O. ఓకే, ఈ సోడియం ని ఈ Cl- సోడియం ని గ్రహించుకుని NaCl గా రిమూవ్ అయింది. ఈ రెండు క్లోరైడ్ లో ఒక క్లోరైడ్ ఉంది. ఇంకా ఇక్కడ నైట్రోజన్ గెయిన్ టు నైట్రోజన్ గ్రహించుకుంటే N2 ప్లస్ ఈ క్లోరైడ్ అయాన్ ఇంట్రడ్యూస్ ద డైజోనియం గ్రూప్. ఇది బెంజీన్ డైజోనియం క్లోరైడ్. ఈ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని మీరు ఎస్టిఫికేషన్ చేయండి, అటు వాటర్ తో చేయండి లేదా ఆమ్లంతో చేయండి అంతే. ఇక్కడ ఎస్టిఫికేషన్ చేస్తే మనకి ఏం ఫామ్ అవ్వాలి, ఏం ఫామ్, ఫీనోల్ అనేది ఏర్పడాలి. అప్పుడు వాటర్ తో చేద్దాం. ఫీనోల్ H+ గాను OH- గాను విడిపోతున్నాను అయోనైజేషన్ చేస్తే. Cl- to attract H+ to remove HCl. ఓకేనా,
OH minus ने introduce the benzene ring. OH minus ने benzene ring లో introduce చేసామనుకో remove the diazonium group. N2 plus ఏమంటారంటే diazonium group అంటారు. డైజోనియం గ్రూప్ అంటారు. ఈ డైజోనియం గ్రూప్ ఎప్పుడు రిమూవ్ అవుతుంది? న్యూక్లియోఫైల్ అయినటువంటి OH మైనస్ అనే న్యూక్లియోఫైల్ ఇంట్రడ్యూస్ ద బెంజీన్ రింగ్. ఈ OH మైనస్ బెంజీన్ రింగ్ లో ఇంట్రడ్యూస్ చేసాం అనుకున్నానా, అప్పుడు సింపుల్ గా రిమూవ్ డైజోనియం గ్రూప్. అప్పుడు ఏమైపడుతుంది? ఫీనోల్. OH ప్లస్ N2 ఇది కూడా రిమూవ్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి, OH మైనస్ అండ్ న్యూక్లియోఫైల్ ఇంట్రడ్యూస్ ద బెంజీన్ రింగ్, ఇదిగో ఫీనోల్. అప్పుడు సింపుల్ గా రిమూవ్ డైజోనియం గ్రూప్. ఈ OH మైనస్ వచ్చి బెంజీన్ లో ఎప్పుడైతే ప్రతిక్షేపించబడిందో ఈ నైట్రోజన్ అనేది డైజోనియం గ్రూప్ సింపుల్ గా రిమూవ్ చేయబడుతున్నాను. ఈ విధముగా ఫీనోల్ ని ప్రిపేర్ చేయొచ్చు. బెంజీన్ డైజోనియం క్లోరైడ్, బెంజీన్ డైజోనియం క్లోరైడ్ నోట్ చేసుకున్నాను. Next reaction, phenol preparations are complete na. Chemical properties of phenol heading at na. Chemical properties of phenol. Chemical properties of phenol. Chemical properties of phenol. Chemical properties of phenol. The first one, chemical properties of phenol. First one, reduction of phenol. Reduction of phenol. Reduction of phenol. Definition రాసుకుంటారు, అదే దాన్ని రాసుకుంటారు తల్లి. Phenol is converted into benzene. Phenol is converted into benzene. రాసానా? నెక్స్ట్ రాసుకుంటారు. when heated with zinc duster. When heated with zinc duster, phenol అనేది is converted into benzene. phenol ఏ విధంగా కన్వర్ట్ చేయబడుతుంది? బెంజీన్ గా కన్వర్ట్ చేయబడుతుంది when heated with zinc duster. ఓకేనా? phenol తీసుకున్నాం స్ట్రక్చర్. phenol when heated with zinc duster. In the presence of reduction, ఏం జరుగుతుందా? రిడక్షన్ జరుగుతుంది. ఇక్కడ జింక్ అనేది ఆక్సిజన్ తో జింక్ ఆక్సైడ్ గా రిమూవ్ అయిపోతుంది.
అప్పుడు బెంజిన్ పై ఏముంది హెచ్న ఈ ప్లేస్ లో హైడ్రోజన్ ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ ప్లేస్ లో హైడ్రోజన్ ఉంటుంది నాన్న బెంజిన్ యొక్క కెమికల్ ఫార్ములా C6H6 నాన్న కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది బెంజీన్ చూడండి జింక్ ఆక్సైడ్ అనేది రిమూవ్ రిడక్షన్ జరుగుతుంది జింక్ ఆక్సైడ్ ఇక్కడ ఫినోల్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బెంజీన్ అన్నాడు కదా వెన్ హీటెడ్ విత్ జింక్ టెస్ట్ తో హీట్ చేస్తాం అనుకోరా తల్లి మనకి ఏం రిమూవ్ అవుతుంది జింక్ ఆక్సైడ్ ఈజ్ రిమూవ్ ఈ జింక్ అనేది ఆక్సైడ్ తో కలిసి జింక్ ఆక్సైడ్ గా రిమూవ్ చేయబడింది రిమైనింగ్ ఏముందిరా తల్లి ఇక్కడ హైడ్రోజన్ ఉంది అదే రాశాను తల్లి దిస్ ఈజ్ బెంజీన్ ఓకే ఓకేనా ఇది phenol is converted into benzene when heated with zinc tester జింక్ టెస్ట్ తో హీట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది బెంజీన్ ఈజ్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు ఓకే